రైట్గా పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మరోసారి ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశ అధినేతలు సుమారు 40 నిమిషాల పాటు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇరు నేతల చర్చల్లో హార్ముజ్ జలసంధి అంశం కూడా వచ్చింది. ఇద్దరు నేతలు పశ్చిమాసియా పరిస్థితి, వాణిజ్యం వంటి అంశాలపై చర్చించినట్టు భారత్లోని అమెరికా రాయబారి స్టెరియో గోర్ తెలిపారు. అలాగే అమెరికా, భారత్ మధ్య వాషింగ్టన్లో జరుగుతున్న కీలక అంశాలపై కూడా చర్చ జరిగిందన్నారు గోర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించుకున్నారు. ఈ సంవత్సరం వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవటం ఇది మూడవసారి. పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న ఉద్రిక్తలు ప్రారంభమైనప్పటి నుంచి వారిద్దరూ మాట్లాడుకోవటం ఇది రెండవసారి. తాజాగా తనకు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రెడ్డిగా మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో అమెరికా, భారత్ ద్వైపాక్షిక సహకారం సాధించిన గణనీయ పురోగతిని సమీక్షించినట్టు తెలిపారు. అన్ని రంగాల్లో ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. పశ్చిమాసియాలోని పరిస్థితులపై కూడా తమ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు. హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, స్వేచ్ఛగా సురక్షితంగా నిర్వహించడం ఎంత అవసరమో నొక్కి చెప్పామని మోదీ తెలిపారు. అయితే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావటం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమైన నేపథ్యంలో వీరిద్దరూ మాట్లాడుకోవటం ప్రాధాన్యతను సంతరించుకుంది.